హాయ్ అండి, అందరికీ వెల్కమ్ టు అవర్ ఛానల్ మానస సేవన్ విలేజ్కి స్వాగతం. ఇగోండి సైకిల్ కనబడుతుంది కదా మా అక్క దగ్గర. అది సెకండ్ హ్యాండ్ సైకిల్ అనమాట. కొనుక్కొచ్చారు మా తమ్ముడు, మా అక్క, మా పాప కోసం అని సెకండ్ హ్యాండ్ సైకిల్ తీసుకొచ్చారండి. సైకిల్ అయితే చిన్నది, చాలా బాగుంది. రేట్ అయితే నాకు తెలియదండి ఎంత అన్నది, ఎందుకంటే ఇంకా మా అక్క రాలేదు, నాకు చెప్పలేదు. ఒక మా తమ్ముడు అయితే వచ్చాడు. మా తమ్ముడు ఇంకా సైకిల్ ఎక్కేస్తున్నాడు. ఇంకా ఆ పీట ఉంది కానీ చెక్కపీట, అదైతే సీట్గా తయారు చేద్దామని పెట్టింది అనమాట. కొన్ని అయితే పోయినాయండి అందులో పార్ట్స్, కొన్ని బాగున్నాయి. ఇంకా అలా ఎక్కి కూర్చున్నాడు. అయితే మా తమ్ముడు అయితే డ్యాన్స్ ఆపిద్దలేదని అక్కడ చూసాడంట, కానీ మేము అడిగేసరికి మళ్ళీ చూపిస్తున్నాడు. మా అక్క అడుగుతుంది. మా పాప అయితే ఎక్కుతుంటే అప్పుడే ఎక్కొద్దమ్మా దీన్ని, ఇంకా ఏముంది అనేది కాబట్టి పడిపోతున్నవన్నీ ఆఫ్ చేశారు. మా అక్క వాళ్ళైతే దీనికి పెయింటింగ్ వేస్తాను, సీట్ తయారు చేస్తాను అన్నారు. సరే అని చెప్పి అన్నారు. ఇప్పుడు మా చెల్లి అయితే ఇంకా కుక్క పిల్లతో ఆట ఆడుతుంది. మా పాప ఆడడం అయిపోయింది, ఇంకా మా చెల్లి ఆడుతుంది అనమాట. చూడండి, 5 కుక్క పిల్లలు 4 కుక్క పిల్లలు కళ్ళు తెచ్చినాయండి. ఇంకొక కుక్క పిల్ల మాత్రం కళ్ళు తెరవలేదు. అది చూడండి ఎలా నడుచుకుంటూ వెళ్ళిపోతుందో, సైలెంట్గా వెళ్ళిపోతుంది. ఒకదానికి 2 నడకొచ్చింది, నడుస్తున్నాయి, మిగిలిన పాకుతున్నాయండి. కళ్ళు తెరిచిన తర్వాత నడతాయి అనుకుంటా, నాకు తెలీదు. మా చెల్లి అయితే చక్కగా ఆట ఆడుతుంది వాటితో. చూడండి, ఒక్కోదాన్ని చూపిస్తుంది. ఇంకా చూడండి, ఇది చూడండి ఎలా పడుకుంది, వెళ్ళి పాలు తాకోకుండా పడుకుంటున్నాయి. మా అమ్మ మీద ఎక్కి మరి పడుకున్నాయండి. చూడండి, దీనికి కూడా కళ్ళు వచ్చినాయి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ సపోర్ట్ మీ మానస సేవన్ విలేజ్. ప్లీజ్ ప్రోత్సహించండి. వీడియో చివరి చూడండి, కిప్ చేద్దాం. ప్లీజ్ సబ్స్క్రైబ్, అలాగే ప్రోత్సహించండి ప్లీజ్. ఇదిగోండి, ఇంకోటి అయితే కాలు కింద పడిపోయింది. నాకైతే భయం వేసిద్దండి, నలిగిపోతాయేమో అని, ఎందుకంటే కాలు కుక్క కింద ఉంది కదా అని. కానీ ఏం కాదు, చాలా జాగ్రత్త చూసుకుంటాయంట మా అమ్మ చెప్పింది. ఇవ్వండి, ఒకదాని తర్వాత ఒకటి ఎలా పడుకుంటున్నాయి చూడండి. అవి ఇగో దీనికి కళ్ళు రాలేదండి. నేను చెప్పాక 4గిట్లకి వచ్చినాయి, ఒకదానికి రాలేదు మాట కళ్ళు. ఎర్రదానికి రాలేదు, 2 తెల్ల ఎడ్లకి 2 ఎర్రాట్లకి వచ్చినాయి కళ్ళు, మిగిలిన దానికి రాలేదు. పడిపోయింది. మా చింతలు ఉంటే భలే కొట్టేదండి మా చెల్లిని అయితే, ఎందుకంటే కుక్క పిల్ల పడిపోయింది కదా, పడేసి జూలి అయినా సరే మా చెల్లి అయితే మా చెల్లినే కొట్టిద్ది మాట. అవి చూడండి ఎలా పాకుండా వస్తున్నాయో. అవ్వండి, మా చెల్లిగా కుక్క పిల్లని అంటే వాళ్ళ అన్నయ్య దగ్గర వదిలింది మాట. జూలికి పెద్ద కొడుకండి. ఇగో ఈ పిల్లలు తీసుకొచ్చి ఆడబెట్టింది. అది చూడండి ఎలా ఊగుతున్నదో పోతుంది పాపం. మా చెల్లిని ఆడుతుంది ఆట ఆడమని, అదేమో ఆడనంటుంది. అవి చూడండి ఎలా ఉందో, సైలెంట్గా నేను భలేగా పండుకుందండి. మా అక్క అయితే నూనె డబ్బాలు తీసుకుంది. నూనె డబ్బాలు ఏం చేద్దాం చూద్దాం. నూనె డబ్బాలతో పాటు ఇవ్వండి, ఇవైతే గుడ్డ ముక్కలు మాట. అందరికి తెలిసే ఉంటుంది, చిన్నపిల్లలకి అయితే దిష్టి తీస్తారు కదండి, అలాగ మేము కూడా తీస్తాం అన్నమాట. మేమైతే క్లాత్తో తీస్తాం. క్లాత్ అండ్ ఆయిల్ అంటే 3 గుడ్డ ముక్కలుగా చించి, ఏదైనా ముతకదండి, చూపాక ఒకసారి తడిపాక చూపిస్తామండి. 3 ముక్కలుగా చించి బారుగా ఇలా నూనె పోసి తడపాలండి. ఇంకో ఇలా అయితే తడుపుతారన్నమాట. బాగా ముద్ద కావాలన్నమాట, తడిపొడిగా ఉండకూడదు. మళ్ళీ ఇలా అయితే చేస్తాం. దిష్టి కట్ట ఏమైనా ఉంటే పోయిద్దని మా అమ్మ చెప్పింది, అందుకే మేము ఇలాగ చేస్తాం. మాకు మా అమ్మ ఇలాగే చేసింది మన చిన్నప్పుడు. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ సపోర్ట్ మీ మానస సేవన్ విలేజ్. ప్లీజ్ ప్రోత్సహించండి. వీడియో చివరి చూడండి, కిప్ చేద్దాం చేసి ప్లీజ్ సబ్స్క్రైబ్, అలాగే బెల్ ఐకాన్ కొట్టండి, వీడియో షేర్ చేయండి. ఇవ్వండి, ఇంకొద్దిగా పోతుంది ఆయిల్ సరిపడ అనమాట. లైట్గా పోసుకొని చేస్తుంది. అది నేనైతే అండి జోరుగా పోసేస్తాను, కారిపోద్ది క్లాత్ నుంచి ఆయిల్ అయితే. ఇంకోటి ఇలాగా అయిపోవాలి. అయిపోయినాక ఇప్పుడు ఒక్కొక్కటి చూపి ఎన్ని ముక్కలు అన్నది బారుగా. ఇంకోండి, 1 2 ముక్కలు అవి. ఇది 3వ ముక్క అండి. ఇవైతే 3 మాట. అలాగే మన కాడ ఒక కత్తి అండి, ఈ కత్తి పెట్టుకొని చేస్తారండి. ఎలా చేస్తారు ఏంటనే ప్రాసెస్ మొత్తం చూపిస్తాను నేను. ఫ్యాన్ అయితే ఉండకూడదండి, ఆన్లో ఆఫ్ చేయాలి. ఫ్యాన్ తిరుగుతుంది కదా, స్విచ్ ఆఫ్ చేస్తాము. ఇప్పుడు ఇగోండి, ఫ్యాన్ అయితే ఆఫ్ చేశారు. ఇగో స్లోగా ఆగిపోతుంది అన్నమాట. ఇప్పుడు ఏం చేస్తారో చూపిస్తాను నేను. మా పాప అయితే నేను పైకి లేకుండా మారం చేస్తాను. చూడండి ఎలా చేస్తున్నాం. మా పాప చేపట్టుకోమన్నా సరే పైకి లేమ్మన్నా, లేకపోతే మా పాప ఇంకా నిద్రపోయే ముందు ఒక ఆట ఆడుకుంటుంది. ఇంకా వాళ్ళ పెద్దమ్మని అయితే వాళ్ళ అమ్మమ్మతో ఆట ఆడుకున్నాక ఇంకా వాళ్ళ పెద్దమ్మతో మాట. ఇదిగోండి, ఫస్ట్ క్లాత్ అయితే తీసేసింది మా అక్క. ఇదిగోండి, ఇలా అయితే కత్తి మీద పెట్టేస్తారన్నమాట. క్లాత్ని అటు ఇటుగా ఇవాళ సమానంగా వచ్చి అంతవరకు పెట్టాలి. కత్తే కానీ చాకే కానీ అండి, మేము ఇలా చేస్తామన్నమాట. అలా పెట్టాలి. మాకైతే మా బాబుకి నిద్రమాట ఆవిడని తెలుస్తుంది. ఇలా పెట్టాక ఇలా దిష్టి తీయాలండి. 2
3 అండి. ఇందాక ఒకటి తిప్పింది, దీంతో 3 అయినాయండి. ఇప్పుడు మళ్ళీ ఇలా తీసేసాక దిష్టి ఇలా అగ్గిపెట్టి తీసుకొని మ్యాచెస్ అన్నమాట. మన లైటర్ ఉన్నా ఏం కాదు, సమయానికంటే అగ్గిపెట్టి దొరకదు కాబట్టి దేంతో సైడ్ వెలిగించుకోవచ్చు. ఇలాగా ఇలా వెలిగించాకండి ఒక్కొక్క చుక్క కింద పడాలి, అంటే నూనె ఉంటుంది కానీ అది పడిద్ది. క్లాత్ అంటే చిగురు వాసన వచ్చిందంట, అదో రకంగా వాసన వచ్చిందంట. మా అమ్మ అయితే చిగురు కొంపు అనిద్ది. చిగురు కొంపు వాసన వస్తే దిష్టి బాగా ఉన్నట్టు అర్థమండి. ఇలా తీసాక దిష్టి పోయిద్ది అన్నమాట. ఒక్కోళ్ళు ఒక రకంగా తీస్తారండి, మేమైతే ఇలా తీస్తామన్నమాట. దిష్టి ఇలాగ అంటుకుపోయాక మళ్ళీ ఇంకొకటి ఇలాగ 3 చేయాలి. మా పాప నిద్రవస్తుందని చెప్తుంది. ఇదిగోండి ఇప్పుడు క్లియర్ చూపిస్తాను. 1 2 3 ఇప్పుడు మళ్ళీ అంటించాలి. సేమ్ 3ది కూడా అంతే తీస్తారండి, 3 సార్లు తీయాలి. ఇలా అంటించాలి. ఫ్యాన్ ఎందుకు ఆపమని ఇప్పుడు అర్థమైందండి, ఎందుకు ఫ్యాన్ స్విచ్ ఎందుకు ఆపేస్తాను. ఇలాగా చిగురు వాసన వస్తుంది, బాగా చిగురు వాసన వస్తే దిష్టి ఉన్నట్టండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ సపోర్ట్ మీ మానస ఏవన్ విలేజ్. ప్లీజ్ ప్రోత్సహించండి. వీడియో చివరి వరకు చూడండి, కిప్ చేయొద్దు. ప్లీజ్ సబ్స్క్రైబ్, అలాగే బెల్ ఐకాన్ కొట్టిన వీడియో చివరి వరకు చూడండి. ఇది ఇంకోసారి తీసిన ఇది 3వదండి. ఇలాగా ముక్కు ముట్టుకో కొట్టి ముక్కుది. ఇంకో అక్కడ ఆడాడి మనం అంటించిన క్లాత్ ఇంకా ఆరలేదు కాబట్టి ఇంకా అయిపోలేదు కాబట్టి దానికి అంటించుకోవచ్చు రివర్స్లో. ఇంకోలాగా కానీ పిల్లలు చూస్తూ ఉండాలండి అంటించినప్పుడు. పిల్లలు ఆ మంటకి చూడండి, మా పాప చూస్తాను చూడండి, అలాగే చూస్తూ ఉండాలి. దగ్గర కూర్చోవాలి కానీ మా పాపని కూర్చోరని మారం చేస్తుందన్నమాట. దగ్గర కంటే మా అక్క అంత దూరంలో కూర్చొని జ్యోతి చూడమ్మా జ్యోతి చూడు అని చెప్పి అంటూ ఉంటారండి చిన్నపిల్లలకైతే. ఇదిగోండి ఇలా పెట్టేసింది మా అక్క పాప. చింతలే అయిపోయిందా? బాయ్ పడుకుంటా అంటుంది. కుక్క పిల్లతో ఆటలు నిద్రపోతాం కదా. ఇదిగోండి మా అక్క అయితే అన్నం తినేస్తుంది. అక్క ఏమన్నావు అక్క? ఏమన్నావు? ఏం కూర అక్క? పులిహోర. వావ్ పులిహోర. ఆ రోజు చెప్పకండి డబ్బా తింటే ఏమైందమ్మా పల్లెల్లో అని అడుగుతుంది. మొన్న అయితే అక్క నేను కవర్లో తిన్నాక అక్క గుడికాడ, ఎందుకంటే మేము ప్లేట్లు తీసుకు అడవిడిగా పరిగెట్టాం, కవర్లో తిన్నా. మా అక్కకి తెలీదు, ఈ అక్క కాదు పెద్ద అక్కకి తెలీదు, ఈ అక్క 2వ అక్క మాట. బాగుందిగా అక్క పులిహోర? లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ సపోర్ట్ మీ మానస ఏవన్ విలేజ్. ప్లీజ్ ప్రోత్సహించండి. మా అక్క అక్కడ దిష్టిస్తుంటే ఇక్కడ మా అక్క అన్నం తినేస్తున్నాడు సైలెంట్గా కూర్చొని. ఒకటే నేను ఏం చేస్తున్నాను అనుకుంటున్నాను, ఇప్పుడు డబ్బా పట్టుకుని ఏం చేస్తున్నావా అనుకుంటున్నాను నేను. ఇవ్వండి మళ్ళీ ఫ్యాన్ ఆన్ చేశారు, ఇంకా పని అయిపోయింది కదా, ఇంకా ఫ్యాన్ ఆన్ చేశారు అన్నమాట. ఇవ్వండి ఎంత బాగా చేసి. ఇంకేంటి జరుగుంది అందులో? పులిహోరేనా? ఇంకేం కాపలేదా? మరి అంత జరుగుందనే ఆయిల్ కాబాతుంది, నీకు లైట్ వెళ్తుంది. నాకు ఎలా ఉంది సార్, కూర కలిపినట్టు కనిపిస్తుంది. ఆయిల్ కాబాతుంది, లైట్ వెళ్తుంది. ఆయిల్ ఎక్కువ వేసేసిందండి మా అక్క. ఆయిల్ అంటే ప్రాణం ఇచ్చేద్ది, అంత ఇష్టం అట నూనె. అంతేనా? లేదక్క వాటర్ బదులుకు నూనె ఇస్తా, తాగేసేది ఆకలి తీరిపోద్ది. చూడండి మా అక్క ఎలా మాట్లాడుతుందో.